అందరికి చాలా రోజులు అవుతుంది కదా, అంటే నేను కనిపించక అన్ని పూజలు అవి ఇవి వ్రతాల వీడియోలు అవి పెట్టిన వంటలు చాలా వెనుకబడిపోయినాయి. అంటే ఎక్కనే లేదు, రొటీన్గా అన్ని ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను. కాకుంటే కొంచెం టైం దొరకట్లేదు వీడియో తీయడానికి, కొంచెం లేట్ అవుతున్న వీడియోలకు, ఏమనుకోకండి. కాకుంటే నాకు కూడా బాధ ఏమనిపిస్తుంది అంటే ఎవరు లైక్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, షేర్ చేయట్లేరు, అసలు వీడియోలు వ్యూస్ ఏం చూడట్లేరు. బాధ అనిపిస్తుంది, ఏం తీయాలి అనిపిస్తుంది. కానీ మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, చేస్తే నేను ఖచ్చితంగా వీడియోలు డే బై డే పెట్టడానికి ప్రయత్నిస్తా. నాకు తోచినట్టు నేను పెడుతున్నాను. అందరికీ బ్యాడ్గా అయితే నేను ఎవరికి ఏం పెట్టట్లేను, నాకు తోచినవి నేను చేస్తున్నాను. ఎక్కువ శాతం నేను పాతకాలం వంటలే చేస్తాను, నాకు వచ్చినవి నేను పెడుతున్నా. సరే, ఈ మ్యాటర్ అంతా వదిలేసి ఇప్పుడు మనం దానికి అంటే చేయాలనుకున్నది ఏంటంటే గులాబ్ జామ్. గులాబ్ జామే కదా, ఎన్టీఆర్ సూపర్ మార్కెట్ పోతే ఎన్టీఆర్ది గులాబ్ జామ్ పౌడర్ దొరికితే చేసుకుంటారు. రొటీన్ నువ్వేందమ్మా చెప్పేది అనుకుంటున్నారేమో. కాకుండా వెరైటీ ఏంటంటే బ్రెడ్తో గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు. అదే వెరైటీ, సరేనా? దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాని. 6 బ్రెడ్, 1 కప్పు షుగర్, ఒక 2 స్పూన్స్ గీ, 1 స్పూను ఇలాచి పౌడర్. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాం, కడాయి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఆయిల్ హీట్ అయ్యేలోపు, అంటే నేను ఇవి బ్రెడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను తీసేసిన చూపిస్తాను నేను. ఇవి ఉన్నాయి కదా, పైన ఉన్నది అంతా లేసి తీసేసేయాలి. ఈ పైన ఉన్నాయని తీసేసేయాలి. తీసి నేను కొన్ని మిల్క్ చేసుకొని పెట్టుకున్నా, మిల్క్ చూపించడం మర్చిపోయినా. మిల్క్ చేసుకొని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ పక్కనే పెట్టుకోవాలి. నేను పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఇవి తీసేసుకోవాలన్నమాట. ఇలా చాక్తో అవసరం లేదు, ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇది లేదు. ఇది ఎందుకు తీసేస్తారంటే ఇది ఉంటే అంటే ఉండ చుట్టడం రాదనమాట, గట్టిగా ఉంటుంది కదా ఇది, అందుకోసం తీసేస్తారనమాట. ఇది తీసేసేయాలి. సాఫ్ట్గా ఉన్నది మనకు కావాల్సింది. ఇది సాఫ్ట్గా ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. ఎంత గట్టిగా ఉంది చూడండి. ఆ గట్టిగా ఉన్న అంతా తీసేసేయాలి. మనం ఇంకేమన్నా గట్టిగా ఉన్నా కూడా మిల్క్లో వేసుకుంటాం కదా, కొంచెం మెల్ట్ అయిపోతుంది అనమాట. అందుకే ఇలా సాఫ్ట్గా ఉన్నాయి తీసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి ఆయిల్ వస్తున్నాం. అంటే నేను చిన్నది ఇలాంటిది చిన్న కడాయి ఉంటే పెట్టుకోండి. బోండాలు కానీ పునుగులు కానీ వేసేటప్పుడు ఇలాంటి చిన్నది పెట్టుకుంటే ఆయిల్ మనకు తక్కువ పడుతుంది అనమాట. అలానే ఈ ప్యాన్లో మనం షుగరు సిరప్ చేసుకుందని ఫస్ట్ స్టవ్ వెలిగింది, ఆలోపు సిరప్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం ఒక కప్పుకు 2 కప్పులు వేసుకోవాలి వాటరు. మొత్తము మనము ఇప్పుడు దీన్ని కలుపుకోవాలన్నమాట. కొంచెం చేతికి గీ అద్దుకోవాలి. గీ అద్దుకొని చేయాలి ఉండ. చేస్తున్నాం, ఇలా వచ్చేసింది. కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. సింగిల్గా వేసుకున్నా బెటరు. మనం కొంచెం గీ అద్దుకుంటే సాఫ్ట్గా మంచిగా వస్తాయి. కొంచెం నాకు మిల్క్ ఎక్కువైనట్టునే, ఇది బాగా సాఫ్ట్ ఉంది. చూడండి ఫ్రెండ్, అయినాయి, మోస్ట్లీ అయిపోయినాయి. ఇట్లా బ్రౌన్గా రావాలి, మరీ బ్రౌన్ అవసరం లేదు. ఈ గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు మనకు తీసుకోవచ్చు. అక్కడి నుంచి వాటర్ కూడా అయిపోయినాయి. బ్రెడ్డే కాబట్టి తొందరగా అయిపోతుంది ఫ్రై. డీప్ ఫ్రై అయిపోయింది. అన్నీ అలానే వేసుకోవాలి. ఇక్కడ చూడండి పెట్టినా. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాని. పాకం వచ్చేదాకే అన్నీ ఫ్రై అయిపోయినాయి, అన్నీ చేసేసిన. గులాబ్ జాము పాకం అవుతుంది, కొంచెం టైం పడుతుంది. పాకం అవుతుంది, ఇంకా రాలేదు. ఇంకా తీగ పాకం అన్నా రాలేదు. తీగ పాకం అంతా దగ్గరికి అయిపోయింది. తీగ పాకం అంటే ఇలా ఇట్లా తీగలాగా రావాలి, కాలుతుంది. ఇట్లా వచ్చేసాను, చాలా వచ్చేసింది. స్టవ్ కట్టేస్తున్నా. ఇప్పుడు ఇలా చేసుకున్నాను. కొంచెం 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. కొంచెం నెయ్యి వాడితే మంచిగా ఉంటుంది, నాకు ఇష్టమే. వేస్తున్నా ఇలాచి కూడా. ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు కొంచెం
కలుపుకుందని. ఇక ఇది వేసేసుకోవాలి. ఇక మనం ఇగో వేసేస్తున్నాము. మనం ఎంత సిరప్ చేస్తే ఎంత అయిందో చూడండి. చాలా థిక్గా అయిపోయింది. నాకు చిన్నది చాలు, ఒకటి. ఇగో చాలు, రెడీ అయిపోయింది. గులాబ్ జాము, బ్రెడ్ గులాబ్ జాము రెడీ అయిపోయింది. నేను చేసిన పద్ధతి ఎట్లా ఉందో మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉందో. అంటే ఎట్లుందంటే మీరు ఎట్లాగా చెప్పలేరు కదా, అందుకోసమే నేను ఏమంటున్నా అంటే, నేను టేస్ట్ చేసి చెప్తున్నా. అంటే నేను చేసింది ఎలా ఉందో, అంటే నేను చేసిన పద్ధతిలో మీరు చేసుకొని ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను నేను. ఇంకా కొంచెం మెల్ట్ కావాలి, ఇంకా కొంచెం మెల్ట్ కాలేదు, ఇంకా సిరప్ పట్టలేదు. ఇంకొక 10 మినిట్స్ అన్నా ఉంచాలి. మనం 5 మినిట్స్ ఉంచినాం కాబట్టి. చాలా బాగుంది, సాఫ్ట్గా. అంటే మనం ఒరిజినల్ పిండితో, గులాబ్ జామ్ పిండితో ఎలా చేస్తామో అలానే ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. నేను చేసిన పద్ధతిలో ఎట్లుందో చేసుకొని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మీ అందరి అభిమానం మా పైన ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నా. అందరు వీడియో చూడండి. అందరు వీడియో చూసి కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు మీ సపోర్ట్ ఉండాలి. అందరికీ ఇంతవరకు నన్ను ఆరాధించిన వాళ్ళందరికీ నమస్కారము. ఏమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. వీడియోలు కూడా నేను అంతా ఏం చేయట్లేను. ఈ కొన్ని వీడియోలు వంటలు పెడతా, కొన్ని దేవుని అన్ని ఆల్రౌండ్గా అన్నీ పెడతా. ఏది నాకు కన్వీనియంట్గా ఉంటే నేను అది చేస్తానండి. కాకుంటే కొంచెం లేట్ అయిపోతుంది. ఇంకా నాది కూడా అంటే చేయటోళ్ళు ఎవరు లేరు. అందుకోసం ఇప్పటి నుంచి కంటిన్యూగా చేస్తా. వారంలో ఒక 2 అన్నా పెడతాను నేను కంపల్సరీ. బాయ్ ఫ్రెండ్స్.